సీజన్ ఏదైనా సరే మనం మిద్దె తోటల్లో చక్కటి హార్వెస్ట్ తీసుకోవచ్చండి. ఈరోజు హార్వెస్ట్ చూస్తూ గార్డెన్ పెంచుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కంపోస్ట్ తయారీ విధానం ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. ఎండలు ముదురుతున్నాయండి. ఆ ఎండలు ముదిరే కొద్దీ మనకి దిగుబడి కూడా మిద్దె తోటలో ముందే తగ్గిపోతుంది. చిక్కుడు ఇక చివరికి వచ్చేసింది. చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేయాలి. అలాగే ఆనబ, బీర, అలాగే కొద్దిగా టమాటా ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేస్తూ ఇక మనం ఈ సమ్మర్లో మొక్కలకి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఏంటి అన్నది చూద్దామండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. ఇదిగోండి టమాటాలు. మొక్క ఎంత డల్గా ఉందో చూడండి. పాపం ఈ వేసవి ఎండలకి మనం ఎన్ని రకాలుగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తోటి వీటికి స్ప్రేయింగ్ అవి చేస్తున్నా ఇంకా మెల్లిగా పూత ఇవన్నీ తగ్గిపోతాయండి. చిక్కుడు చూస్తుండగానే పూత తగ్గిపోయిందండి. తగ్గిపోయి ఒకటి అర కాయలు ఉల్లకాయలు కోసేసుకుని మనం పాదు తీసేయడమే బెస్ట్. ఇటువైపు ఆనప, బీరకాయలు కూడా రెడీ అయిపోయినాయి. బూతు జోలోకి హార్వెస్ట్ చేయడం అయిపోయింది మొన్న. ఈ తెల్ల సూర్యముఖి మిర్చి ఇది కూడా కొద్దిగా ఉంది. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఇంక 2 ఉన్నాయి, అందుకని నేను హార్వెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు పచ్చిమిర్చి మాత్రం అన్ని కుండీల్లోనూ బాగా వస్తుందండి. ఆస్టర్ చూసారా, విడతల వారీగా ఇలా పూస్తూనే ఉన్నాయండి. నాకైతే ఈ ఆస్టర్ అనేది చాలా సులువుగా హాయిగా మనం గార్డెన్లో పెట్టుకోవచ్చు అని అనిపిస్తుంది. ఈ సంవత్సరం అలాగా ఒక 6 నెలల నుంచి పూస్తూనే ఉన్నాయి పూలు. ఈ కోడి తిట్టు పూలు ఇది కూడా బాగుంది కదండి. ఇక ఇక్కడ ఢిల్లీ సొర, ఇది తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఇటువైపు పాలకూర ఉందండి. ఇప్పుడప్పుడే ఇంకా హార్వెస్ట్ చేయను. హిమాలయన్ పుదీనా మొన్నే హార్వెస్ట్ చేశాను, మళ్ళీ చక్కగా వచ్చేసింది. ముందుగా బీరకాయలు హార్వెస్ట్ చేసేద్దామండి. సొరకాయ మళ్ళీ మరొకసారి హార్వెస్ట్ చేస్తాను. ఇంకొంచెం తయారవుతుందండి, అందుకని వదిలేస్తాను. ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ప్రూనింగ్ చేసి ఈ ప్రోనర్ కూడా పదును తగ్గిపోయిందండి. మళ్ళీ కొత్తది తీసుకోవాలి. మామూలుగా అయితే ఇలా అంటే చాలండి, టక్కుమని కట్ అయిపోతాయి. అటువంటిది కట్ అవ్వట్లా, తిప్పాల్సి వస్తుంది. ఈ ఎండలకి సైజు కూడా పెద్దగా పెరగట్లేదండి. నాలుగు బీరకాయలు వచ్చినాయండి. ఈ పక్కన పెట్టేసి చిక్కుడుకాయలు కోసేద్దాం. ఈ చిక్కుడుకాయలు ఆకుల్లో కలిసిపోతాయండి. అందువల్ల గమున హార్వెస్ట్ చేయడం కూడా కష్టమే. వెతికి కొయ్యాలి. ముదిరిపోయిన ప్రాబ్లం ఏం లేదు. మనం చక్కగా ఆ ఎండిపోయిన కాయలు విత్తనాలు కూడా తీసుకునండి నానబెట్టుకుని కూరలో ఉపయోగించుకోవచ్చు. గుత్తికి 1-2 కాయలు అయిపోయినాయండి. ఈ ఎండలకి పూత రాలిపోతుంది. అందుకనే ఇక ఉగాది వెళ్ళాక చిక్కుడుపాదు ఉంచకూడదు అని మన పెద్దవాళ్ళు అంటారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మొక్కలు ఇబ్బంది పడకుండా ఈ చిక్కుడుపాదుకి కొంచెం ప్లేస్ ఇవ్వడం చాలా కష్టమైందండి. వెతికి కోస్తాయండి. మొత్తం ఇదిగోండి ఇన్ని కాయలు వచ్చాయి. ఈ 2 టమాటాలు. ఇక సెకండ్ ఫ్లోర్ టెర్రస్లో కొద్దిగా కాయగూరలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాము. సెకండ్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లోకి వెళ్తూ ఉంటే ఆ దారిలో తెల్లవంగండి తయారైపోయి చక్కగా కనిపించింది. ఇది కూడా హార్వెస్ట్ చేసేసాను. మొన్నే శుభ్రంగా ప్రూన్ చేసేసండి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వడం, స్ప్రే చేయడం జరిగిందనమాట. మళ్ళీ కొంచెం మొక్కలకి ఒక రూప్ వచ్చిందండి, లేకపోతే పాపం మరీ డల్గా అయిపోయినాయి. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో ప్రస్తుతం హార్వెస్ట్ చేయడానికి ఏమున్నాయి ఏంటి ఒకసారి చూద్దాం ఉండండి. టమాటాలు కొంచెం, ఇక్కడ మన స్పెషల్ టమాటా మొక్క, ఒకటే ఒక మొక్క చాలా దిగుబడి ఇచ్చింది కదండి. చివరికి ఇది వాడిపోతూ ఉన్న దశలో కూడా ఎన్ని పిందెలు ఉన్నాయి చూడండి. పిందెలు ఉన్నాయి, తయారవుతున్న కాయలు ఉన్నాయి. సైజు మాత్రం చిన్నగా. అప్పుడు ఇంతంత పెద్ద సైజులో వచ్చింది కదండి. ఇదిగోండి ఒకటే ఒక మొక్క. దీనికి పోటీగా పాపం ఇక్కడ ఇది తీసేద్దాం. ముల్లంగి
ఇంత పోటీ మధ్యలో కూడా చక్కగా కాసిందండి. ఏదన్నా మనం పెద్ద పెద్ద కంటైనర్స్ ఇస్తే అండి దిగుబడి కూడా బాగుంటుంది. ఇక్కడ పెద్ద కంటైనర్లో పక్క పక్కనే ఇటు వంగ చూడండి, వంగ గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. వంగ, క్యాబేజీ, కాకర, టమోటో, ముల్లంగి, ఆనప, ఇవన్నీ పోటాపోటీగా ఉన్నాయి. కానీ దేని పని అదే చేసేసుకుందండి. పాపం ఎవరు ఇవ్వాల్సిన దిగుబడి వాళ్ళు ఇచ్చారు. ముందుగా ఇక్కడ వంకాయ, వంకాయ, పచ్చిమిర్చి. మనకి ఈ సమ్మర్లో పచ్చిమిర్చి బాగా వస్తుందండి దిగుబడి. ఇక టమోటాలు నార్లు అవి వేసుకోవడం మనకి అనవసరంగా శ్రమ తప్పించి లాభమేమి ఉండదు. ఇలా ఎర్రగా పండిన పండుమిర్చి రోటి పచ్చడికి సూపర్గా ఉంటుందండి. ఇక్కడ టమాటాలు హార్వెస్ట్ చేసేద్దాం. ఈవేళ హార్వెస్ట్లు ఇదే పెద్ద టమాటా ఏమో అండి, అన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి కదా. ఇటు పక్కన టమాటాలు హార్వెస్ట్ చేస్తుంటూ ఇలా చూసేసరికండి, చూసారా ఈ మూల ఎలా ఉన్నాయో, నేను చూడనే లేదు ఇప్పటిదాకా. కొమ్మ కిందకి వాలిపోయిందండి, వాలిపోయి చక్కగా కాసింది. సైజు భలే ఉంది కదండి. ఇక మళ్ళీ ఇంత పెద్ద సైజులో టమాటాలు రావాలంటే నెక్స్ట్ మళ్ళీ రైనీ సీజన్ వరకు ఆగాల్సిందేనేమో. ఈ వంకాయ కూడా కోసేస్తున్నానండి. పాపం మొన్నటి వరకు ఆ విత్తనం వంకాయలతోటి ఈ మొక్క చాలా ఇబ్బంది పడింది. ఈ 20 లీటర్ల పెయింట్ డబ్బాల్లో కంటే పెద్ద పెద్ద కంటైనర్స్లోనే బాగా వస్తున్నాయండి టమాటాలు. ఈ టమాటా మొక్కకి కల్పవృక్షం అని పెట్టానండి నేను పేరు. కల్పవృక్షంలాగే అలా ఇస్తూనే ఉందండి కాయలు. నేను కొయ్యడమే ఆలస్యం, బుట్ట నిండిపోవడమే. ఇప్పుడు ఆ ట్రేలో ఉన్న పాత టమోటాలు అన్నీ తీసేసండి ఖాళీగా తెచ్చాను. చూడండి ట్రే నిండిపోద్ది, మళ్ళీ ఏమి కనపడట్లా కాయలు. మనం టమాటాలకి సపోర్ట్ కింద ఏదో ఒకటి ఇవ్వాలి కదండి, అలాగా ఇక్కడ సెట్ అయిందనమాట బాగా. మొత్తానికి అయిపోయినట్టేనండి హార్వెస్ట్. చెప్పాను కదా ఈ ప్లేట్ నిండిపోతుందండి అని, నిండిపోయిందండి. ఈ కాకరకాయలు కూడా కోసేస్తానండి. ఇంకా చిన్నకాయ తర్వాత కోస్తాను. తెల్ల వంకాయలు ఇవి బాగా వస్తుందండి దిగుబడి. చూసారా చిట్టి చిట్టి పిందులు భలే ఉన్నాయి. మొన్నే ప్రూన్ చేసేసండి, మొత్తం ఆకులన్నీ తీసేసి గుల్ల చేసేసి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చానండి. అది చూపించాను కదా మీకు పాత వీడియోలో, లిక్విడ్ ఫెర్టిలైజరు ఎలా చేశాను ఏంటి అన్నది ఇవ్వడంతో అండి చక్కగా మళ్ళీ పూత అన్నీ మొదలైనవి. ఈ సమ్మర్కి మనం ఏదో ఒక పోషకాలు ఇచ్చుకుంటేనే అవి హెల్తీగా పెరుగుతాయండి, దిగుబడిని ఇస్తాయి. మనం ఇంట్లో వాళ్ళు ఏం తింటారు ఏంటి అన్నవి ఎక్కువ కుండీల్లో వేసుకున్నాం అనుకోండి, మనకి శ్రమకి తగ్గ రిటర్న్ తీసుకున్నట్టు అవుతుందండి. ఏవేవో కొత్త కొత్త వెరైటీలు వేసేసుకున్నా మన ఇంట్లో వాళ్ళు తినట్లేదు అనుకోండి, అవన్నీ వృధా అయ్యాయి కదా. అందుకని మన ఇంట్లో వాళ్ళు వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఇవన్నీ మనకి పచ్చిమిర్చి ప్రతి కూరకి కావాలి కదా. ఇలాగ వంకాయలు, టమాటాలు, బెండకాయలు, బీరకాయలు ఏవి ఎక్కువగా ఇష్టంగా తింటే అవి ఎక్కువ వేసుకుంటే అండి మన వంటింటి అవసరాలకి చక్కగా ఉపయోగపడ్డట్టు అవుతుంది. ఇక ఈ అనపకాయలు కూడా కోసేద్దామండి. ఇక పెద్దగా పూత ఏమీ రావట్లేదు, ఈ అనపకాయల పాదు కూడా తీసేస్తాను. గుత్తులు గుత్తులుగా భలే కాసింది చూడండి. ఇదిగోండి, ఇదేంటంటే మనకి రాజ్మా అవి అమ్ముతారు కదండి మార్కెట్లో, అలాగా ఇది కూడా మనం ఈ గింజలు తీసేసుకునండి నిల్వ ఉంచుకుని వంటల్లో ఉపయోగించుకోవచ్చండి. లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. వంకాయలు, టమాటాలు ఉన్నాయనుకోండి, ఇంకా అవి పండిపోతే ఇంకేం లేదు, మళ్ళీ మనం వాటిని ఉపయోగించుకోవడానికి అవ్వదు. ఈ చిక్కుడు జాతి మొక్కలు మాత్రం చక్కగా ఎక్కువ మొక్కలు పెట్టుకున్నా కానీ మనకి ఇబ్బంది ఏం లేదు. మనం ఇలా ఎండిపోయిన కాయలు స్టోర్ చేసుకునండి సంవత్సరంలో ఎప్పుడైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఒక పక్కనేమో సన్లైట్ వెళ్ళిపోతుందండి, ఇంకా హార్వెస్ట్ చేయాల్సినవి బిగ్ బీన్స్ ఇవన్నీ ఉన్నాయి. మొత్తానికి ఈ అనపకాయల హార్వెస్ట్ పూర్తయిపోయినట్టే. కొమ్మల కింద కోసి కొన్ని కాయల కింద కోసి ఇంతలా చేసినా రేపొద్దున పాదు పీకేసినప్పుడు చూడండి ఏదో ఒక మూల 1-2 కాయలు ఉంటాయి.
ఈ సింగిల్ పేరుకే ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. చిక్కుడు ఇంక వదిలేస్తానండి. ఈ 365 డేస్ మొదలెట్టానంటే ఇప్పుడు పైదాకా కొయ్యాలి, తర్వాత చూద్దాం. బిగ్ బీన్స్ పెద్దగా ఎక్కువ లేవు కాయలు, ఇవి కూడా ఇంకా కొమ్మలతోటే కట్ చేసేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ ఇంక ఉంచేదేం లేదండి, ఈ పాదు కూడా తీసేయడమే. ఈ ఎండలకి మనం వీలైనంత వరకు మట్టి ఎండబెట్టేయాలండి. ఎండబెట్టేస్తే వాటిల్లో ఉండే ఇబ్బందులన్నీ పోతాయి. నెమటోడ్స్ అని ఇలా ఏవో ఒకటి ఉంటాయి కదండి, అవన్నీ పోతాయి. అందుకని మట్టి బాగా ఎండనిచ్చేయాలి. మంచి ప్రోటీన్ కంటెంట్ ఉండే ఈ చిక్కుడు జాతి వెరైటీస్ మన గార్డెన్లో కంపల్సరీ పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఆరోగ్యానికి సరిపడా విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందినట్టు అవుతుందన్నమాట. అందుకని మొత్తం ఈ వంకాయలు, టమాటాలు, బెండకాయలతో పాటు చిక్కుడు జాతి మొక్కలు కూడా మన గార్డెన్లో ఎక్కువ పెట్టుకోవాలి. అయిపోయిందండి మొత్తానికి హార్వెస్ట్. ఫస్ట్ ఫ్లోర్లో ఈ కొద్దిగా ఈ చిక్కుడుకాయలు, ఈ టమాటాలు హార్వెస్ట్ చేసుకుని ఇలా సెకండ్ ఫ్లోర్కి వచ్చాకండి కొద్దిగా ఒక్కొక్కటి హార్వెస్ట్ చేసుకుంటూ అన్నట్టు ఈ బీరకాయలు కూడా ఫస్ట్ ఫ్లోర్లో వే కదండి. టేబుల్ నింపేసాం, అదేనండి ఇక్కడ మేము కూర్చోవడానికి ఉపయోగించే బల్ల. ఇక ఈ అనపకాయలు మాత్రం ఈవేళ మెగా హార్వెస్ట్ అని చెప్పొచ్చేమో. మొత్తం అన్ని కాయగూరల్లోనూ ఇవే ఎక్కువ ఉన్నాయండి. మనం కంపోస్టు తయారు చేయడం కోసం పెద్దగా శ్రమ పడక్కర్లేదండి. ఇదిగోండి ఇప్పుడు ఇంకా దిగుబడి అయిపోయిన మొక్కలు ఉంటాయి కదా, అలాగే ఇప్పుడు హార్వెస్ట్ అయిపోయిన మట్టి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని కుండీలు ఖాళీ చేసేస్తుంటాం కదండి, ఆ కుండీల్లో మట్టి కొంచెం మన ఎండనిచ్చేసి ఈ మొక్కలు ఉంటాయి కదా, తీసేసిన మొక్కలు ఇవన్నీ పొరల కింద వేసేస్తూ మధ్యలో కొంచెం పశువుల ఎరువు కానీ లేదంటే మన కిచెన్ వేస్ట్ కానీ ఇవన్నీ వేస్తూనండి పుల్ల మజ్జిగ, బెల్లం కొద్దిగా చల్లుతూ పొరల కింద మట్టి వేసేసుకుని ఆ కుండీలు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి వర్షాకాలంలో మళ్ళీ పంటలు నార్లు ఇవన్నీ మొదలు పెట్టేస్తాం కదండి. మొదలు పెట్టినప్పుడు ఇలాగ మనం కంపోస్ట్ అది తయారు చేసుకున్న కుండీల్లో ఆ విత్తనాలు అవి నాటుకున్నాం అనుకోండి, మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి. అలాగే చీడపీడలను కూడా తట్టుకుంటాయండి. అంటే మనకి అటు కుండీలు ఇప్పుడు ఖాళీ చేసుకుంటూనే మన కంపోస్ట్ కూడా సులువుగా తయారు చేసేసుకోవచ్చండి. చూసారు కదా ఈ వీడియోలో హార్వెస్ట్ చక్కగా ఎంత హెల్తీగా కాయగూరలు ఇవన్నీ వచ్చినాయో. మనం తినొచ్చు, మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు. అది కూడా ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం చూసామంటే కనీసం ఒక 7 రకాలైనా ఉంటాయి అనుకుంటున్నాను. చూద్దామండి, కౌంట్ చేద్దాం ఎన్ని రకాలు ఉంటాయో. ఇప్పుడు ఈ ఆకులన్నీ కూడా మన కంపోస్ట్ తయారీకి అమృతంతో సమానం అండి. కాబట్టి మనం ఒక్క ఆకు కూడా పడేయక్కర్లా. అటు ఎండుది కానీ పచ్చిది కానీ కొమ్మ దగ్గర నుంచి ఆకు వరకు అన్నీ మనం కంపోస్ట్ కింద తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం అనుకున్నాం కదా ఎన్ని రకాల కాయగూరలని. ఈ అనపకాయల దగ్గర నుంచి వద్దామండి. అనపకాయలు 1, 2 బీరకాయలు, చిక్కుడుకాయలు 3, నెక్స్ట్ టమోటో 4, పచ్చిమిర్చి 5, వంకాయలు 3 రకాలు అంటే 5 + 3 8, కాకరకాయలు 9, ఆ తర్వాత ఇవి బిగ్ బీన్స్ అండి. బిగ్ బీన్స్ 10, ముల్లంగి 11, మొత్తం 11 వెరైటీస్ అండి. ఇంకా మనం ఆకుకూరలు అవి హార్వెస్ట్ చేయలేదు. చూసారు కదా చాలా సులభంగా మనం ఆ కంటైనర్స్ అవి కూడా పెద్ద ఖర్చు పెట్టి కొనుక్కోక్కర్లేదు. మనం ఇవి 20 లీటర్ల పెయింట్ డబ్బాలు అటువంటి వాటిల్లో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. ఇక ఫ్రిడ్జ్ కంటైనర్స్ అయితే ఇంకా మనకి హెల్తీగా మొక్కలు పెరుగుతాయి, ఎక్కువ దిగుబడి కూడా ఇస్తాయి. అలా కూడా మనం గార్డెన్ మెయింటైన్ చేయొచ్చు. మట్టి సారవంతంగా ఉండడం కోసం మనం ఎక్కువ పడక్కర్లేదండి. మనం ఇప్పుడు ఇగో చూసారా ఈ అనపకాయలు, ఈ పొట్టు ఉంది కదా, ఇటువంటివి కూడా మనం కంపోస్ట్ ఉపయోగించేసుకోవచ్చు. అలాగా మన గార్డెన్లో వచ్చే వేస్ట్ మళ్ళీ తిరిగి మనకి కంపోస్ట్ కింద మన మొక్కలకి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ వేసవి ఎండలో ముదిరిపోతున్న టైంలో కూడా ఇంత చక్కటి హార్వెస్ట్ మా టెర్రస్ గార్డెన్ నుంచి వచ్చిందండి. దీనికి కారణం ఏంటంటే మేము వృధాగా పోయే కిచెన్ వేస్ట్ నుంచి చక్కటి లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటూ ఇవ్వడం, అలాగే OWDC ఇవ్వడం, జీవామృతం ఇవ్వడం, వీటన్నిటి వల్ల మంచి దిగుబడి అందుకోగలుగుతున్నాము. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు.
Please like, share and subscribe my channel.